పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయ ఆవిర్భావానికి సంబంధించి ఎన్నో పురాణ విశేషాలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన అమృత కలశం నుంచి ఓ బిందువు ఇప్పటి పుష్పగిరి ప్రాంతంలోని ఓ సరస్సులో పడిందట. ఆ సరస్సులో స్నానమాచరించిన భక్తులు అమరత్వాన్ని పొందారు. దీని విశేషాల్ని గమనించిన ఆంజనేయ స్వామి ఓ పర్వతం తెచ్చి ఆ సరస్సుపై నెలకొల్పుతాడు. అది నీటిలో పుష్పం వలె తేలియాడింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఇక్కడ పాదం మోపి పులకితులవుతారు. విష్ణువు చెన్నకేశవునిగా ఇక్కడ స్వయంభువుగా ఆవిష్కారమయ్యాడు. స్తంభాకృతులతో తీర్చిదిద్దిన నల్లరాతి ముఖమంటపం శిల్పకళా పాటవానికి మత్సు తునకగా పరిఢవిల్లుతుంది. ఇవి నల్లని రాళ్లు కావు. గత వైభవాన్ని మౌనంగా స్మరిస్తూ తపోనిష్ఠలో మునిగిన యోగమూర్తులుగా భావించవచ్చు. వివిధ రూపాలు, ఆకృతులు స్తంభాలపై నెలకొన్న తీరు భక్తుల్ని మైమరిపింప చేస్తుంది. పలు చిత్ర విచిత్రమైన జంతువుల ఆకృతులు, నగిషీలు శిల్పకళా శోభకు అద్దం పడతాయి. నల్లరాతి స్తూపాలు కూడా శిల్పుల చేతిలో కర్పూర కలికల్లా ఒదిగిన వైనం మెప్పిస్తుంది. గర్భాలయ ద్వారపాలకుల మూర్తులు కూడా విశేషమైనవి. గర్భాలయంలో భువనైక సమ్మోహనమూర్తిగా చెన్నకేశవుడు స్థానక భంగిమలో ఉంటాడు. చతుర్బాహువులతో శంఖచక్రాల్ని, గదాయుధాన్ని ధరించి అభయహస్త ముద్రాంకితుడై శోభిల్లుతాడు. చిరునవ్వులు చిందించే ముఖార విందంతో లీలామానుష వేషధారిలా భక్తాభీష్ట వరదుడై గోచరమవుతాడు. శ్రీహరికి అత్యంత ప్రియమైన నామధేయాల్లో కేశవనామం ప్రశస్తమైనది. ఆ కేశవనామంతో చెన్నకేశవ స్వామి స్థానక రీతిలో శోభస్కరంగా వెలుగొందుతూ ఉంటాడు. తీర్చిదిద్దిన తిరునామంతో పై ఎడమ హస్తంలో చక్రాన్ని, పై కుడి హస్తంలో శంఖాన్ని ధరించి ఉంటాడు. క్రింది ఎడమ చేతిలో గదాయుధాన్ని ధరించి క్రింది కుడి చేతిని అభయ హస్తంగా స్వామి ప్రకటిస్తాడు. రాతి మకర తోరణయుక్తంగా అరుదైన రీతిలో ఉండే చెన్నకేశవ స్వామి దర్శనం సకల దురిత నివారణంగా పేర్కొంటారు. కుడి చేతిలో శంఖాన్ని ధరించిన విష్ణువును భక్తులకు అత్యంత ఆప్తునిగా భావిస్తారు. సత్వరం భక్తుల్ని అనుగ్రహించే ప్రసన్న వరద మూర్తిగా చెన్నకేశవుణ్ణి ఆరాధిస్తారు. మూల విరాట్కి ఇరువైపులా దిగువన ఇద్దరు సేవికలు సదా స్వామి సేవలో నిమగ్నమై ఉంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపంతో చెన్నకేశవుడు ఇక్కడ స్వయంభూమూర్తిగా అవతరించాడు. శాంతమీర్చుటకు చేపట్టి కలముగా నా చిత్తములో నీవు కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలముగా నా చిత్తములో నీవు
ధ్వజస్తంభ పాదపీఠంలో మూల స్వామికి అభిముఖంగా గరుడాళ్వార్ సన్నిధి ఉంటుంది. పన్నిద్దరాళ్వార్ల సన్నిధానాలు దీర్ఘ చతురస్రాకార వర్తులాకారంలో ఉన్న సాలగార విమానాలు ఈ ఆలయ ప్రాభవాన్ని వెల్లడిస్తున్నాయి. ధరణింద్రియాలెంత తరము కాడిన నన్ను